హాయ్ అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మనము మెతుకు అతుక్కోకుండా ఎంత మంచి బిర్యానీ తయారు చేస్తామో 6 kgs ఆఫ్ బిర్యానీ అండి. ఎలా తయారు చేద్దామో చూడండి. ఇది 3 kgs చికెన్ అండి. ఇది లెక్కకి 3 కిలోల బియ్యము, 3 కిలోల చికెన్ అండి. 6 కిలోలు మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకునేదానికి మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా తీసుకున్నామండి. సాల్ట్ ఇవన్నీ వేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి చికెన్లో. ఇలా చేసుకుంటేనే బిర్యానీలో మంచి ముక్కకి బాగా ఉప్పు కారం పడతాయండి, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలో. చూడండి, ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారము తర్వాత పసుపు పొడి వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని చూడండి, సాల్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెము ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలి బిర్యానీ చేసే ముందు. చూడండి, ఇట్లాగా కలుపుకొని బాగా పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయకూడదండి. ఇలా వేస్తే టేస్ట్ బాగుండదు, మనం ఫ్రై చేసేటప్పుడే వేయాలి. చూడండి, ఆనియన్స్, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. 3 కిలోలకి కిలోకి 3 లెక్కన బియ్యం 3 కిలోలే కదండి, కిలోకి 3 అండి. టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, ఎర్రగడ్డ కానీ 3 తీసుకోవాలి 1 కిలోకి. చూడండి, నేనైతే 9 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 9 గ్లాసుల్లో 7 గ్లాసులు వచ్చి బాస్మతి రైస్, 2 గ్లాసులు వచ్చి నార్మల్ రైస్ అండి, మసూరా బియ్యము. 2 కలిపి తీసుకొని మనం సపరేట్గా ఏం కడుక్కోవలేదు, 2 కలిపి మిక్స్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మనం ఆనియన్ కట్ చేసుకున్నామండి, టమాటా కూడా కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ కొత్తిమీర, పుదీనా అండి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇది మ్యాగ్నేట్ చేసిన చికెన్ అండి. తర్వాత బియ్యం వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ దవర్లోనే అండి బిర్యానీ చేసేది. ఇప్పుడు ఇది పెద్ద స్టవ్ తీసుకోవాలండి, మామూలు పొయ్యిలో ఉడకదండి సరిగా. ఇది మనము బిర్యానీ వండుకునేదానికి ఫస్ట్ స్పైసెస్ వేసుకోవాలండి. పట్టా, లవంగా, షాజీరా, ఇలాచీ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనం ఫస్ట్గా గ్యాస్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత దబర పెట్టుకోవాలండి. దబర పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక 400 గ్రామ్స్ వరకు పడుతుందండి ఆయిల్. చూడండి, ఆయిల్ వేసుకున్నాక కొంచెం గీ వేసుకుంటానండి నేను. బిర్యానీలో మంచి స్వాద్ వస్తుంది దాంట్లో, అందుకని కొంచెం నెయ్యి వేసుకుంటాను ఫస్ట్గానే ఆయిల్లోనే. చూడండి, దబర వేడెక్కిన తర్వాత మనము ఆయిల్, గీ అంతా వేసుకున్న తర్వాత మనము ముందుగా తీసుకున్నాం కదండి అవన్నీ పట్ట, లవంగా, షాజీరా, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలండి. మనము వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాక అవి కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్ ఎంత బాగా మగ్గితేనే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. పచ్చిగా అన్నప్పుడు మాత్రం మనము మూవ్ చేయకూడదు. చూడండి, ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అవి మగ్గడానికి సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయండి, అందుకని నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. చూడండి, మగ్గి కలర్ చేంజ్ అయ్యాయి. ఈ కలర్ చేంజ్ అయినప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఒక 200 గ్రామ్స్ పడుతుందండి. 2 కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ 200 గ్రామ్స్ వేసుకోవాలండి. మనము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైలోనే ఉంటుందండి మన బిర్యానీ టేస్ట్ అనేది. ఇది ఎంత మంచిగా మనం ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా మన బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. పచ్చి వాసన అంతా పోవాలండి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇదే మంచి స్మెల్ వస్తుంది అండి. బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది ఇదే అండి. ఇట్లాగే ఫ్రై చేసుకొని వేసుకుంటేనే మన బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, అది ఫ్రై అయ్యాక మాత్రమే తర్వాతే మనం టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. టమాటాస్ కూడా మగ్గనివ్వాలి. చూడండి, టమాటాస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత
మూత పెట్టుకొని ఫ్రై చేస్తే మగ్గుతాయండి తొందరగా. తర్వాత చూడండి టమాటాస్ కూడా మెత్తపడ్డాక మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% చికెన్ ఇందులోనే ఉడికిపోవాలండి. మామూలుగా ఎవరైనా అందరూ కొంతమంది చికెన్ వేసి వాటర్ వేసేస్తారు, అలా వేయకుండా కొంచెం చూడండి నూనె పైకి వచ్చే వరకు మనము ఉడకనివ్వాలి. ఇది కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నానండి నేను, ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయ్యి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడుకి మన చికెన్ అనేది ఒక 50 to 60% ఉడికిపోతుందండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి నేను ఇప్పుడు మా 9 గ్లాసులే కదా అండి బియ్యం వేసాను, 9కి 10 గ్లాసులు వాటర్ వేస్తానండి. నేను 1 గ్లాస్ మాత్రమే ఎక్స్ట్రా వేస్తాను. అప్పుడే మనకి మెతుకు అంటుకోకుండా వేరేగా మంచిగా బిర్యానీ వస్తుందండి మనకి. చూడండి ఎసరు పెట్టానండి నేను, బాగా ఉడకాలండి. ఎసరు అనేది కొంచెం వస్తే సరిపోదు, మంచిగా రావాలి. చూడండి ఇట్లాగా రావాలి. ఇట్లాగా ఎసరు వచ్చినప్పుడు మాత్రమే మనము బియ్యం అనేవి ఇందులో యాడ్ చేయాలండి. చూడండి బాగా ఎసరు వచ్చేసింది. ఇట్లాగా ఎసరు వచ్చినప్పుడే మనం బియ్యం అనేవి యాడ్ చేసుకోవాలండి. చూడండి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ ఆ బియ్యం అంతా అందులో వేసుకోవాలి. నీళ్ళు తీసేసుకోండి పక్కకి ఫస్టే, లేకపోతే నీళ్ళు అందులో పడిపోతాయండి. ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోండి. చూడండి వేసుకొని మొత్తం బాగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనము బిర్యానీ అనేది ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు మనము ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చెక్ చేసుకున్నాక చూడండి ఉడకేదానికి పెట్టాను, ఉడుకుతూ ఉంది బిర్యానీ. చూడండి మన బిర్యానీ ఎంత మంచిగా రెడీ అవుతుందో. ఎక్కువ స్పైసెస్ ఉండదండి, ఎక్కువ మసాలా ఉండదు, లైట్ మసాలాతో మంచిగా రెడీ అవుతుంది మన బిర్యానీ. తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కలుపుకున్నాక ఈ వాటర్ అనేవి ఇంకాక మనము దమ్కి పెట్టుకోవాలండి బిర్యానీ అని. చూడండి వాటర్ అన్నీ కొంచెం అయిపోయి బియ్యం పైకి వచ్చి ఉండాలండి. అన్నం అనేది పైకి వచ్చినప్పుడు మనము దీన్ని దమ్కి పెట్టుకోవాలండి. చూడండి దమ్కి ఇలా పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని ముందు దాని మీద దబర పెట్టుకొని దాని మీద ఏమన్నా బరువు ఉండే వస్తువు పెట్టుకోవాలండి. నేను వాటర్ నింపైతే ఇట్లా పెడతానండి, దమ్ అయిపోతుంది బాగా. చూడండి కొంచెం సేపటికి మంచిగా దమ్ అయిపోయి మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. అడుగంటకుండా రెడీ అవుతుంది, చాలా మంచిగా